మిగతా హీరోల గురించి మీ రిలేషన్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు అండ్ ప్రభాస్, ఎనీబడి మీకు సూపర్ స్టార్లు అయ్యారంటే, స్టార్లు అయ్యారంటే మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అవుతారండి. ఫస్ట్ థింగ్ డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెద్ద స్టార్ అయ్యారంటే జనాలు ఎక్కడ ఇష్టపడ్డారు అన్నమాట. ఒకళ్ళు డాన్స్ బాగా చేస్తారు, ఒకళ్ళు ఫైట్లు బాగా చేస్తారు, ఒకళ్ళు డైలాగ్ బాగుంటుంది. అది నాకు చాలామంది అడుగుతున్నారు. మొన్నే ఎవరో నిన్న హైత్ నగర్ సైడ్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు అందరు సినిమాల్లో ఉంటారు, జనరల్గా ఒక గ్రూపు, ఈ గ్రూపు ఆ గ్రూప్ అని ఉంటుంది కదా ఇండస్ట్రీలో, ఎక్కువ వాళ్ళ సినిమాలు చేసుకుంటుంటారు 12 years. మీరు ఏ హీరో చూసినా అందరితో ఉంటారో, అందరు సినిమాలు చేస్తారంటే అది వాళ్ళు మంచిదనం, నా అదృష్టం కూడా అని చెప్పా. ఇప్పుడు మహేష్ బాబు గారు, ఆయన సినిమాలు చేస్తుంటాను, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరి సినిమాల్లో ఉంటాను, వాళ్ళ కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. బట్ అందరూ వెరీ నైస్ పీపుల్ అండి. యాక్చువల్గా జనాలు వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ళ కాళ్ళకి పడదని ఒత్తిదే అది. ప్రతి సినిమా చూస్తే మీకు తెలియదు, ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో పెద్ద సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తాడు ఆ హీరోకి, అతను కొట్టేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, డైరెక్టర్లు మాట్లాడుకుంటుంటారు. అది ఫ్యాన్స్ తెలియదు, రైవల్లో అనుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు ఫోన్ జనతా గ్యారేజ్ చేసి చూసి ఆయన ఫోన్ చేశాడు. అలాగే ఎన్టీఆర్ శ్రీమంత్ చూసి అలా ఇలా ఫోన్లు చేసుకుంటారు, కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు హీరోలు. అది చాలామంది తెలియక. కానీ మరి వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్స్ కూడా అలాగే ఉంటాయిగా, అక్కడ తేడా వస్తుందిగా. వీళ్ళు పెట్టే ఆడియో ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి బయట జనాలు కూడా అలా అనుకోవాల్సి వస్తుంటుంది. బట్ అందరూ మంచి, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ పార్టీల్లో కలుసుకుంటుంటారు, అందరూ బాగుంటారండి. ఇప్పుడు మహేష్ బాబు ఆయన సరదాగా, ఆయన ఫన్, ఏదో జోకులు వేసుకుంటూ ఆయన, బట్ వెరీ సీరియస్ యాక్టర్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అలాగే అందరూ జెన్యూన్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. మీకు తెలిసిన ఇద్దరు స్టార్ యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు స్టార్ యాక్టర్స్లో? వీళ్ళందరూ బాగుంటారండి, యంగ్ జనరేషన్. యాక్చువల్గా ఎవరో మన చరణ్ కానీ, లేకపోతే ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు. యంగ్స్టర్స్ అందరూ బాగా. చరణ్ అండ్ ఎన్టీఆర్ క్లోజ్గా ఉంటారు. చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కలుసుకుంటుంటారు. వాళ్ళందరూ గ్యాదరింగ్స్లో, అట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరికాళ్ళు టైం కుదరక వాళ్ళు ఎక్కడో షూటింగ్, వీళ్ళు ఎక్కడో షూటింగ్ అని పెద్దది ఉంటుంది. కానీ బట్ అకేషన్ వస్తే అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ ఉంటారు. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని, అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ?